పాడు లోకం అప్పుడే నిద్ర లేచింది. మనకి దీంతో పనే ఉంది. మంద మరో లోకం, మందు లోకం. మందు కొట్టరా నరుడా. సలాం అలైకుం కాకా. వాలేకుం సలాం కాకి. కాకా కాకా కాకి కాకి. ఇది ఊరిలో గుడిలు ఉన్నాయి క్యా? అరే ఊరు అన్నాక గుడి బడి లేకుండా ఉంటుంది క్యా? మరి మసీదు కూడా ఉంది క్యా? మసీదు కూడా ఉంది. హై ఉంటే కిదర్ హే ఎక్కడ? వెళ్తే ఉదర్ హై అక్కడ. శుక్రియా కాకా. శుక్రియా కాకి. ఆదాబర్. పొద్దునే మసీదు ఉందా? ఉంటే ఎక్కడ? ఇది మోగది కదా, ఎట్ట మాట్లాడింది? అమ్మాయి కాకి 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 నువ్వు మోగదాని కదా? అవును. అట్ట చెప్పు. అమ్మా మోగదాని అయితే ఎట్ట మాట్లాడావు? నాదే ఎప్పుడు మాట్లాడింది? అదో మాట్లాడతావు పక్కన. అరే మూగది ఎట్లా మాట్లాడుతుంది? నాది అంతా ఏందిరా పొద్దున్నే కావు కావని కాకిలా అరుతుండావు? బావా బావా ఆ మోగ పిల్ల లేదు, అది మోగదు కాదు బావో. మాటలు నేర్చిన జింక ఇప్పుడు దాకా నా దగ్గరకు వచ్చి టీవీ యాంకర్ లాగా లోడా 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 మాట్లాడింది బావా. ఎవరు అమోగదా? నా దగ్గరకు వచ్చి కాకా కాకా మజీద్ కిదరహే అంది. నేను కాకి కాకి మజీద్ ఉదరహే అన్నా. అది ఆదా పరిచే అంది. నేను కూడా ఆదా పరిచే అన్నా. అది కడుపుని కల్తీ కళ్ళు తాగొచ్చుండావా ఏంది? ఒట్టు బావా, నేను విస్కీ తాగాను. కావాలంటే వాసన చూడు. ఎప్పుడు నా దగ్గర ఎగసకలాడమాక దరిద్రం. ఈ ఏరియా వాళ్ళకి చేతుల్లో బాంబులే గాని బుర్రల్లో మెదళ్ళు ఉండవు. మనకేమో కడుపులో కుట్ర బయట పెట్టకపోతే మందు దిగదు, దిగినా ఎక్కదు. ఎప్పుడు చెప్పారమ్మా? 44, 45, 46, 40. అన్నా లెక్క మర్చిపోయి మొదటి తీవా? ఇందాకే చెప్పానా లెక్క తప్పితే పక్కన. అరే శీరుగా, నా చెవులో ఏమైనా పూలు కనపడుతున్నాయంట్రా? ఎంటెగలు కూడా లేవు. మరి ఆ మోగదేంద్రా ఎంటికన్నా తెలికి తీసిపనుకుంది, నోటికొచ్చినట్టు మాట్లాడిందిరా. ఏంది బాబాయ్, నువ్వు మామూలుగా ఉన్నావు మందులో ఉన్నావా? మందులో ఉన్నా కాబట్టి దాని సీక్రెట్ పట్టుకున్నా. అది నా దగ్గరకు వచ్చి కాకా కాకా మజీద్ కిదరహే అంది. నేనేమో కాకి కాకి మజీద్ ఉదరహే అన్నా. మోగదు మాట్లాడటం ఏంది? ఎవరి వింటే నోటితో అవుతారు. తోడురా, అది మాట్లాడటం ఈ చెవులతో విన్నా. నువ్వు చెవులు తిన్నావు ముక్కు తిన్నావు మాకెందుకు గానీ మోగదు మాట్లాడటం ఏంది బాబాయ్? అమ్మో నీకు చెప్పలేవరా నాయనో. ఏందిరా ఈడు దూడగా ఎదిరిచినట్టు పెదాలుగా చేస్తున్నాడు? మోగ పిల్ల మాట్లాడటం ఏంది? ఆ పిల్ల చాలా మంచిది అంటున్నాడు. ఓహో, మరి పెదాల గదులతోనే కానీ నాకు సౌండ్ వినపట్టం లేదే. సౌండ్ వినపట్టంలా? నాకు వినపడుతుంది. నాకు వినపట్టం లేదురా. ఏందిరా నువ్వు మాట్లాడుతుంది? ఏందిరా ఈడు మాట్లాడేది? రాత్రి తాగిన మందు ఎక్కువైంది, వెళ్ళి పడుకో అంటున్నాడు. నీకు వినపడిందా? వినపడుతుందిగా. నాకు వినపడలేదే. మరి బాబాయ్ నువ్వేదో కల్తీ మందు తాగున్నట్టున్నావు. కళ్ళు చెవులు మెదడు అన్ని మబ్బుగమనాయి. సరే కానీ మందులో కల్తీ ఉంటే నువ్వు మాట్లాడింది నాగట్టా వినపడింది. ఇప్పుడు మాట్లాడాను. ఇప్పుడు మాట్లాడితే వాడి కదా మాట్లాడింది. నువ్వు గదు మాట్లాడింది. అమ్మో నువ్వు మాట్లాడింది నాకు వినపట్లా. బాబాయ్ ఈడు వినపడింది. నేను చూస్తే భయం వేస్తుంది, ఏదో తేడాగా ఉంది. అందుకే మందు మార్చు మందు మార్చు. అమ్మో నా రోజులు వాగలేవురా నాయనో. నాకది ఏంది నువ్వు మాట్లాడింది? నేను కదా మాట్లాడింది. నువ్వా మాట్లాడింది? ఏమన్నా? వెళ్ళరా నాయన వెళ్ళరా అన్న. అట్టన్నా? మరి నాకేంది ఎళ్ళరా నా యాన అన్నట్టు పడింది. అమ్మో ఏదో తేడా వచ్చిందా? పని పాడలేదు, ఎప్పుడు తాగేది ఎవరో వెనక గెలకడం. పాపం వీళ్ళేం మాట్లాడలే, నాకే అన్ని తేడాగా వినపడుతుంది తప్ప ఎందుకు కనపడుతుంది మరి అట్ట. రే ఇట్రా ఉడుకు పట్టుకో. వీళ్ళు మనూరు కొత్తగా వచ్చారా? వస్తే వచ్చారులే గాని అసలు నువ్వెవరు? నేను రా భూతరాజునే. భూతరాజా? వీడు కొంచెం మతిమరుపులే బాబు. అరే అసలు నేను ఎందుకు పిలిచానో తెలుసా? ఎందుకు పిలిచావు? దేవుడు లాంటి మనిషి దగ్గర 5 ఎకరాలు పట్టేశారా వీళ్ళు. దేవుడా? మీ రాజుగారా? మరి నువ్వా? శివాలయంలో శివుడికును మా రాజుగారికి తేడా ఏంటి? ఇంటి ముందు నంది తప్ప. ఎందుకు నువ్వున్నా కదా? ఆ నోటితోలే వద్దని చెప్పింది. నేను నందినేంట్రా? ఏంట్రా నువ్వు చూస్తున్నావు? ఉందే లేదు. ఉండాలనే ఉంటే తీసుకెళ్లి బయటికి కడతామనే. నీ సంగతి తర్వాత చెప్తా. మేము రాజులవే బాబు, మాది రాజవంశమే. నువ్వు రాజువా? ఏటయ్యా సింహాన్ని పట్టుకుని నువ్వు సింహానవేనా అని ఎవడని అడుగుతాడా? అమ్మాయి కూడా సింహం సంగతి తర్వాత కానీ ముందు నీ సంగతి చెప్పు. నేను ఒరిజినల్ రాజుని. డౌట్ ఉంటే రక్త పరీక్ష చేసుకోండి, పౌరుషం బయటపడుతుంది. పదన్న హాస్పిటల్కి. పొలం చూపించండి. తప్పైపోయిందండి, మీరు రాజుగారే రండి. ఆ సంగతి గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే. అరే అటెక్కడికి రా, ఇటురా పోయేది. అవసరం లేదు రా, రోగం నయమైపోయింది రా. వీడు ఒక మధ్య కొత్తగా సెల్ ఫోన్ కొన్నాను,
ఈ సిమ్ కార్డులో వినిపించే మొట్టమొదటి వాయిస్ నీదే కావాలి. అందుకే సావిత్రిని కూడా కాదని మొదటిగా నీకే ఫోన్ చేశాను. నెంబర్ చెప్తాను, రాసుకో. 9848032919. చేస్తున్నావు కదా? ఎవరు మీరు? స్వీట్ సార్. నో స్వీట్స్. విషయం చెప్పు. ఓహో, షుగర్ ఉందా? లేదు, బెల్లం ఉంది. ఏ ఉంటే నీకు ఎందుకు? విషయం చెప్పు. విషయం ఏంటంటే సార్, వీళ్ళ కజిన్ పాస్పోర్ట్ పోస్ట్ లో పంపిస్తాం. అంటే చేతికి ఇవ్వం. డబ్బులు బయటపడున్నాయి. మీవా సార్? కావు, మీవి. తీసి జేబులో పెట్టుకోండి, లేకపోతే పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు. హలో హలో. 5 గుంటల లడ్డు, 8 గుంటల జిలేబీ. నీ స్వీట్ దుకాణం బయట పెడతావా? నాకు ఫోన్ వచ్చేస్తుంది. ఇట్రాను. నువ్వు ఆగరా బాబు. అయితే పాస్పోర్ట్ చేతికి. పాస్పోర్ట్ హాత్ మే దేనా మనా హై. ప్లీజ్, దయచేసి ప్లీజ్ గెట్ అవుట్. ఫోన్ బాగుంది. రే, ఆ సెల్ నంబర్ ఎంత అన్నాడు? 9848032919. హాయ్ డార్లింగ్. డార్లింగ్ ఏంటా? అరే టోనీ, నేను రా, శివగాణ్ణి. ఎక్కడున్నావురా? చూడు శివ, నా పేరు సుబ్రహ్మణ్యం. ఇది టోనీ నెంబర్ కాదు. ఈ ఫోన్ నాది, టోనీది కాదు. రాంగ్ నెంబర్. టోనీది వేరే నెంబర్ అయి ఉంటుంది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. పెట్టేయ్. హాయ్ డార్లింగ్. ఒరే టోనీ, పాత బస్తీలో గొడవలు జరుగుతున్నాయిరా. తొందర రా, నీ అబ్బారే నీకోసం వెయిటింగ్ రా. అరే భయ్యా, నా పేరు సుబ్రహ్మణ్యం. నేను పాస్పోర్ట్ ఆఫీసర్ని, టోనీని కాను. ఇందాక కూడా ఇలాగే ఎవరో ఫోన్ చేశారు, వాళ్ళకు కూడా చెప్పేసి పెట్టేశాడు రా. ఇప్పుడు లడ్డు కట్టాను. నువ్వు చేయరా. डार्लिंग। रे टोनी, हाँ मैं फिरोज रे। अच्छा सुन, घर आते आते 8 किलो चिकन लेकर आना। अच्छा सुन, एक 20 किलो मटन भी लेकर आना। ओके? ఈ చికెన్ ఏమిటి, ఈ మటన్ ఏమిటి? మీ అమ్మ కడుపులో బాడా. నా పేరు సుబ్రహ్మణ్యం రా, నేను పాస్పోర్ట్ ఆఫీసర్ రా. పెట్టేరా పోరు. ఇప్పుడు ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను. బాగా వాట్ డార్లింగ్? నేను టోనీని మాట్లాడుతున్నాను. నాకన్నా ఫోన్లు వచ్చినాయా? రే టోనీ, నేనేమన్నా నీ పర్సనల్ టెలిఫోన్ ఆపరేటర్ అనుకున్నావురా? పాస్పోర్ట్ ఆఫీసర్ రా. నేనేదో కొత్తగా సెల్ ఫోన్ అనుకున్నాను. ఒకడేమో శివాన్ అంటాడు, ఇంకొకడేమో పాత బస్తీకి రమ్మంటాడు, ఇంకొకటి ఫోన్ చేసి చికెన్ మటన్ తెమ్మంటారు. ఎందుకురా నన్ను ఇట్లా కాల్చుకు తింటున్నారు? మీరు కదరా నన్ను కాల్చుకు తింటోంది. ఇది ఇది నన్ను కాల్చుకు తింటోంది. అసలు ఇదే లేకపోతే అవును. గుడ్ బై సార్. పాస్పోర్ట్ ఎక్కడుందయ్యా? ఇక్కడే ఉంది సార్. తీసుకోండి, మొత్తం తీసుకోండి. ఇదిగో సార్. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్ సార్. డార్లింగ్ గారు ఫోన్. అవినీతిని అంతం చేయాలని తీసిన ఠాగూర్ సినిమా టికెట్లు బ్లాకులో అమ్ముతావా? నీలాంటి వాళ్ళ వల్లేరా రోడ్డు మీద గుంతలు పూడట్లేదు. నీలాంటి వాళ్ళ వల్లేరా రైతులకు కరెంటు కోత, వాళ్ళ కుటుంబాల్లో కడుపు కోత. నీలాంటి వాళ్ళ వల్లేరా హాస్టల్లో అనాథలకు అన్నం అందట్లేదు. నేను బ్లాక్ లో టికెట్లు అమ్మడం వల్లే ఇన్ని నష్టాలు జరుగుతున్నాయా? అవునరా, మన రాష్ట్రంలో మొత్తం థియేటర్ల సంఖ్య 2614. అందులో ఏసీలు 886, నాన్ ఏసీలు 1732. వీటిలో డిటిఎస్లు 1256, మోనోలు 1332. మన రాష్ట్రంలో మొత్తం జనాభా 7,57,27,541. అందులో సినిమాకి వెళ్లే వాళ్ళ సంఖ్య 5,36,47,636.
ప్రతి సంవత్సరం సినిమా చూడటం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 28,93,47,696. బ్లాకులో టికెట్లు అమ్మటం వల్ల ప్రభుత్వానికి పోయే ఆదాయం 8,93,47,772. ఈ డబ్బంతా సక్రమంగా ప్రభుత్వానికి చేరితే దాంతో రోడ్లు వేయించవచ్చు, 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయించవచ్చు, 646 హాస్టల్స్ కు అన్నం పెట్టవచ్చు. చాలా ఇంకేమైనా కావాలా? సార్, జీవితంలో బఠానీలైనా అమ్ముకుంటాను గాని బ్లాక్ లో టికెట్లు మాత్రం అమ్మను సార్. క్షమించండి సార్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం. అయితే సారీ. మీరు ఇక్కడ ఉన్నారా? గెటప్ ఎలా ఉందిరా? అఫ్ కోర్స్ ఈ గెటప్ చిరంజీవి కంటే నాకే బాగుంది కదా. మెల్లిగానండి. ఈ మొక్క చిరు ఫ్యాన్స్ విన్నారంటే మీ కళ్ళు తీసి ఐ బ్యాంక్ కి, బ్లడ్ తీసి బ్లడ్ బ్యాంక్ కి డొనేట్ చేస్తారు. అది సరే సార్, ఇంతకీ బాక్స్ ఏది? లంచ్ టైం పంపిస్తారండి మా ఆవిడ. వాడు అడిగేది మీ భోజనం బాక్స్ గురించి కాదు, ఠాగూర్ ఫిలిం బాక్స్ గురించి. నువ్వు తేలేదంటరా? డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నుంచి ఎప్పుడు మీరే కానీ తెస్తారు. ఇప్పుడు వేళ్ళు కొరకు సుఖమేటండి. టికెట్లు అమ్మేసాం, జనం దోలు తీర్చేస్తారు. ఏదో గెటపుల మీద ఉండే ఇంట్రెస్ట్ ఫిలిం బాక్స్ మీద ఉండదు. కొడితే కొట్టాలి రాజు కొట్టాలి, ఆడితే ఆడాలి రావాడా. గుడ్ మార్నింగ్ మాస్టర్. గుడ్ మార్నింగ్ అంటారా? గుడ్ మార్నింగ్ చెప్పే గుద్దని మాస్టర్. సరే, అసలు ఎవరికైనా ఎదురుకుండా వస్తూ నమస్కారం పెట్టాలనిపిస్తుంది, ఎనకుండా వస్తూ కూడా గుడ్ మార్నింగ్ చెప్పాలని ఎందుకు అనిపించదురా మాస్టర్? అదేంటో మిమ్మల్ని ముందు నేను చూసినా వెనక నేను చూసినా దండం పెట్టాలనిపిస్తుంది. ఆ రోజు మీరే కదండి ముందు నుంచి రావద్దు వెనక నుంచి రా అన్నారు. అలా అన్నారా? నేను మీరే. అరే, నువ్వు గుద్దురికి నా నడువు ఇరిగిపోయి నేను పాఠం చెప్పడానికి కూడా పనికి రాకుండా పోయేలా ఉన్నాను. నడుము ఇరిగిపోవడానికి పాఠం చెప్పలేకపోవడానికి లింక్ ఏంటి మాస్టారు? ఆ లింక్ నీకు అర్థం కాదు కానీ, అరే ఈసారి సైకిల్ మీద నాకు ఎదురుకుండా వచ్చినా వెనక నుంచి వచ్చినా నీకు చంపేస్తాను. నీకు అంతగా నమస్కారం చేయాలనిపిస్తే పక్క నుంచి వచ్చి సైకిల్ స్టాండ్ వేసి ఎదురుగా వచ్చి నమస్కారం పెట్టి వెంటనే సైకిల్ తీసుకుని వెళ్ళిపోతావు కదా. వెళ్ళిపోతావు పోరా లేరా పోరా, నా కళ్ళ మీద వచ్చి పోరా. నువ్వు నడువు నిజంగా ఇరిగింది లాగుంది. అమ్మో, ఇదిగో మనుషులు కనపడలేదా? వెళ్ళిపోడు. ఎవరో స్టూడెంట్ అనుకున్నాను. ఏంటి ఫ్రెష్ గా పడ్డారా? లేదయ్యా, మొన్న పడింది, ఇంతవరకు లేవరా. నువ్వు లేపితే లేద్దాం అనుకుంటున్నా. మనకు అంత పదవులను కాలేదు. అమ్మో అమ్మో, అయినా ఎదురుగొండ వెళ్ళి గుర్తించుకోవడం ఎందుకండి? ఎదురుకుండానా? తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే మాట్లాడు. బాగా ఎదురుకుండా కాదు, వెనకుండా వచ్చి గుద్దాడు. ఏదైనా గానీ గుద్దడం కామన్ గా జరిగింది. ఏమండి, స్టూడెంట్లు అన్నాక వలప అంటారు, అందులో మనం పడకుండా తెలివిగా తప్పించుకోవాలి. అబ్బో, నేనేమో అమాయకంగా వల్ల ఇరుక్కుంటున్నావు, నువ్వేమో తెలివిగా తప్పించుకొని 100 రూపాయలు ఇస్తున్నావు. ఎందుకయ్యా వాడికి ఎదురుగా వెళ్ళటం ఎందుకు? వాడి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక 100 రూపాయలు ఇచ్చుకోవడం ఎందుకు? నా క్లాసిక్ టైం ఈ చేతికి, ఈ చేతికి. అది వాచి కాదనుకున్నా. అటు బయటికి, ఇటు క్లాస్ కి. మీరు బయటగా క్లాస్ కి. 9848032919 ఇది నా సెల్ నంబర్. గాలి గన్నారావు ఇది నా పేరు. ఎప్పుడూ తప్పుడు వాతావరణ సూచనలు చెప్తుంటారని అందరూ నన్ను అపార్థం చేసుకుంటూ ఉంటారు. వాతావరణ శాఖ వారిచ్చిన రిపోర్ట్ చదువుతుంటానే గానీ వాతావరణాన్ని నేను కంట్రోల్ చేయను కదా. అది మీరు అర్థం చేసుకుంటే మంచిది. తర్వాత ఫోన్ చేయండి. ఓకే, క్యాచ్. సార్ సార్, కుంప మునిగింది. మనకు వాతావరణ కేంద్రం నుంచి అందాల్సిన రిపోర్ట్ ఇంకా అందలేదు. ఇప్పుడు ఎలా సార్? కొత్తగా వచ్చావు కదా, మన సంగతి నీకు తెలిసేట్లేదు. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ల మీదే మనం ఆధారపడతామా? 1000 పట్టుకో, చూపుడు వేలు. వర్షం రాదు పో. ఎస్ సార్, మీకు ఫోన్. ఎవరయ్యా? మీ ఫ్యాన్. ఓ, గాలి గన్నారావు స్పీకింగ్. జగన్ స్పీకింగ్. ఆ గాలి వార్తలు చెప్పేది నువ్వేనా? నేనేనయ్యా. ఏంటి విషయం? ఆ వర్షం ఎప్పుడు వస్తుంది? ఇప్పట్లో రాదయ్యా. ఎందుకని? చూపుడు వేలు పట్టుకుంటే అంతేనయ్యా, రాదు. సరిగ్గా చెప్పా. రాగ 48 గంటల్లో రాష్ట్రం పొడిగా ఉంటుంది, నిర్భయంగా బట్టలు వేసుకోవచ్చు, ఒడియాలు కూడా పెట్టుకోవచ్చు. మరి చల్లకి బీరేసుకోవచ్చా? నీ ఇష్టం వచ్చిందా వేసుకోవచ్చు, నన్ను వదిలేయచ్చు. సర్లే కానీ 48 గంటల తర్వాత వర్షం వస్తుందా? చాలా చిక్కు ప్రశ్న అయ్యా. ఒక నిమిషం ఉండు. 1000 పట్టుకో. వస్తుందయ్యా. 48 గంటల 6 నిమిషాల 8 సెకండ్లు. గ్యారంటీగా వస్తుందా? 100% వస్తుంది. నా వేలు ఎప్పుడు నన్ను మోసం చేయదు. బాబు, ఇన్ని వెధవ ప్రశ్నలు అడిగావు కదా, నేను ఒక్కటి అడుక్కోనా? అడుక్కా. ఎంతగా అడుగుతున్నావు వర్షం గురించి. ఏం విత్తనాలు నాటావు బాబు? ఏం విత్తనాలు నాటారని అడుగుతున్నాడు రా. ప్రేమ విత్తనం అని చెప్పు. ప్రేమ విత్తనం? ప్రేమ విత్తనమా? యా, లవ్ సీడ్స్. ఫోన్ పెట్టే. ఒరేయ్, 48 గంటల తర్వాత వర్షం వస్తుందంటరా. ఏమిట్రా, ఏ గేర్ లో ఉన్నావు? న్యూట్రల్లోకి వచ్చి జరిగింది ఎవడు చెప్పు. ఏమండే, మన ఆఫీస్ దగ్గర నుంచి బయలుదేరామండి. రోడ్డు అర్థంలాగా ఉందని ఎక్స్రే మీద ఫుల్ గా కాలే తొక్కానండి. అంతేనండి, ఆరక్షణంలో ట్యాంక్ బండి మీద ఉన్నామండి. అవును, ఏమన్నా హైటెక్ బస్సు? మరేనండి, అదే స్పాట్ అండి. అదే స్పాట్? అదేనండి, ఇంతకు ముందు ఆర్టీసీ బస్సు పడిపోయింది చూడండి.
తెలుసులేవా వీరేశలింగ పంతుల విగ్రహం పక్కన. ఆ స్పాట్ వెంటనే దాటేద్దామని ఎక్సలేటర్ మీద గట్టి కాలేసి తొక్కానండి. అంతేనండి. ఎక్సిలేటర్ దొక్కి ఏడుస్తావేరా? అమ్మో, మన బస్సు హుస్సేన్ సాగర్ లోకి, వీడి చేతిలోకి. ఊరే, నీకు అసలు సైలెన్స్ ఉందిరా? నిన్నగాక మొన్న కొన్న కొత్త హైటెక్ బస్సు గంగపాలు చేస్తావా? అయ్యో, హుస్సేన్ సాగర్ ఉండండా? నీ వాయి పుడుతుండా? అయ్యో, 10 లక్షలు. బస్సులో ప్యాసింజర్ ఉండాలి కదా, వాళ్ళంతా మునిగిపోయారా? ఒక్కడు కూడా మొదలలేదు సార్. ఒడ్డుకొచ్చాక వరుసగా నిలబెట్టి నేను లెక్కెట్టానుగా. ఒక్కడు కూడా మునక్కుండా మొత్తం ఎట్ట బతికారబ్బా? ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆశ్చర్యం ఉంది సార్. ఇంతకు ముందు కృష్ణానదిలో ఆర్టీసీ బస్సు పడేసింది మనవాడేని తెలిసిపోయి ప్యాసింజర్ తెలివిగా లేదండి, బస్సు పడే ముందు కిటికీలోంచి కప్పలా దూకేసి ఈదుకుంటూ ఒడ్డుకొచ్చేసారండి. మరి నువ్వెట్ట బతికావు? బాగాలేవారండి, అందరికంటే ముందు నేనే కదా దూకుతా. ఒరే, నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ముందు బస్సు పడి తర్వాత జనం పడి తర్వాత నువ్వు పడ్డావా? ముందు జనం పడి తర్వాత బస్సు పడి తర్వాత నువ్వు పడ్డావా? జనం ముందా, బస్సు ముందా, నువ్వు ముందా? నాకు 10 లక్షలు. నిన్ను ఇప్పుడు స్పాట్ డిస్మిస్ చేసేస్తున్నాను. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. మళ్ళీ నా కంటపడ్డావా నీ హెడ్ లైట్ పగులుతారు. రే పో. అయ్యరా, మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను క్లియర్ చెప్తాను. ముందాడు దూకాడండి, తర్వాత నువ్వు దూకేవా? ఒరే, మిమ్మల్ని పెట్టుకుని నేను బస్సు నడుపుతున్నాను రా. సారే సారే చూడ చాయ్ అర్జుండు. నా హైటెక్ బస్సు హుసేన్ సాగర్ లో పుడుచుండా, నువ్వేమో టీ పుడుచుండా, చాయ్ పుడుచుండా. 9849913413. ఇంకేంటన్న సంగతులు? స్మార్ట్ గా ఉంది వాయిస్. ఈ నాన్నగాడేంట్రా ఎక్కడున్నాడు? కొంపతీసి వీసా ఇప్పించేటోడు ఇదేనేమో. డౌట్ ఎందుకు, వాడే. ఈ జలక్తో నీకు వీసా వచ్చే ఛాన్స్ జిందగీలో లేనట్టే. పదా మనమేదో అనుకుంటాం, అదేదో జరుగుతుంది. నమస్తే సార్. తర్వాత ఫోన్ చేస్తా. అరే అయ్యో మీరా? వెళ్ళిపోతున్నారండి. కూర్చోండి 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 కూర్చోండి. సారీ సార్, నిన్న టెంపుల్ కి వెళ్ళాడు. ఏంటన్నా, నువ్వేమైనా కత్తితో పుడిచావా, రివాల్వర్తో పేల్చావా? జస్ట్ ఐరన్ రాడ్ లాంటి హ్యాండ్ తో ఒక పీకు పీకావు. ఏమైంది, చచ్చిపోయినా ఏమన్నా? అయినా మీలాంటి యూత్ కొడితే ఆ మాత్రం సర్దుకోలేనా? చెప్పండి, ఏం కావాలి మీకు? నైట్ అంతా బీరు కొట్టి మరి బాధపడ్డాం సార్. అరే, అంత సిన్సియర్ గా బాధపడ్డారంటే మీరు చాలా పరివర్తన వచ్చిందనమాట. ఇలాంటి పెద్దలతో నేను राय बाबा पुराने बातें याद करने से देख में ताजा हो जाता है. అబ్బా, क्या बात है साहब, क्या बात है. నెక్స్ట్ డే బండికి బ్రేక్ లైన్స్ సార్. డ్రైవింగ్ లైసెన్స్లు, హెల్మెట్లు అన్ని తీసుకున్నాం సార్. ఓ, రూల్స్ కూడా అంత ఖచ్చితంగా ఫాలో అవుతున్నారంటే సో నైస్ ఆఫ్ యూ. చెప్పండి అన్న, మీకు ఏం కావాలి? మీరు మమ్మల్ని క్షమించి ఇంత పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారంటే మీరు చాలా గొప్ప వ్యక్తి సార్. నో నో నో, కాదు నాన్న. క్షమించే వాళ్ళు మామూలు మనుషులు, క్షమించమని అడిగే మీలాంటి వాళ్ళు గొప్ప మనుషులు. am I correct? Oh no. హిమాలయ పర్వతానికి బొమ్మల చొక్కా వేస్తే ఆరోపమేరా బాలు గారు. అలాంటి మంచి మనిషి వేలు విడిచినందుకు వచ్చే జన్మలో నీ చేతికి వేలుండవు. ఇదే నా శాపం. నో, వద్దు నాన్న, శాపాలు వద్దు నాన్న. అవి పెట్టే ఇక్కడ దాకా తెచ్చుకున్నాను. అయినా యూత్ అన్నాక మాత్రం పవర్ ఉండాలి. కరెక్ట్ సార్. చెప్పండి, మీకేం కావాలి? సార్, నేను లండన్ వెళ్ళాలి. నీకు వీసా కావాలి, నేను అరేంజ్ చేస్తా కదా. ఆశ్చర్యమా? నువ్వు ఆశ్చర్యం. హాయిగా ఇంటికి వెళ్ళి ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇవ్వండి సార్ నా డాక్యుమెంట్స్. గుడ్ గుడ్. విత్ ఇన్ 1 వీక్ మీకు కాల్ లెటర్ వస్తుంది. ఆ వెంటనే ఇంటర్వ్యూ, స్టాంపింగ్, లండన్ ఫ్లయింగ్. ఓకే, వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్ వాళ్ళు అట్లా వదిలేశారు? వదిలేకపోతే నిన్ను బీకేసి ఒకటి, నా సీట్లో ఒకటి కూర్చోబెట్టుకోమంటావా? అర్థం కాలేదా? ఎందుకు గుద్దారు అని పొరపాటున ఒక్క మాట అడిగినందుకే గుద్దిన చోట గుద్దకుండా పెచ్చ గుద్దులు గుద్దారు. ఇప్పుడు మనకు టైం వచ్చింది కదా అని చెప్పి మనం కుదరడం కోసం ట్రై చేశామంటే, పాత కక్షలు మనసులో పెట్టుకుని లండన్ వెళ్ళాలన్న నా లక్ష్యాన్ని చంపుతావా? నా లక్ష్యమే చచ్చాక నువ్వెందుకురా బతకటం? చూసావుగా నాన్న, ఎంత క్రూయల్ సీను. సార్, మీరు ఎంత దూరదృష్టి కలవాలి సార్. ఉండాలి నాయనా. బాధ పెట్టేవాడికి ఒకటే ఆలోచన ఉంటుంది, బాధపడేవాడికి 60 ఆలోచనలు ఉంటాయి.
లైఫ్ ని ప్రాక్టికల్ గా లీడ్ చేస్తే ఇంకో 20 సంవత్సరాలు ఎక్స్ట్రా బతకొచ్చు అనేది నా థియరీ. వెళ్ళు నాయనా, వెళ్ళి పని చూసుకో. అబ్బా, ప్రతివాడు కచ్చా బిగించి రెచ్చగొట్టాలని చూసేవాడే. ఆ మాత్రం ధైర్య సంవత్సరం మాకు లేవు కావాలా? నమస్కారం సార్. రావయ్యా వెబ్సైట్ వెంకటేశ్వరరావు, ఎలా ఉన్నావు? ఏదో ఇంటర్నెట్ పుణ్యమాని 6 పెళ్లి చూపులు 3 పెళ్లిళ్లతో సుఖంగానే ఉన్నాం సార్. బాగుంది. ఇంతకీ మా అమ్మాయి పెళ్లి సంబంధం ఏం చేసావు? ఆ పని మీదనే వచ్చాను సార్. ఇదిగో అదిరిపోయే అబ్బాయిని ఈ ల్యాప్టాప్ లో ఫీడ్ చేసుకొచ్చాను. మీరు ఒకసారి చూసుకోండి, నచ్చితే ఓకే, మిగతా వివరాలు ఈమెయిల్ లో పంపించేస్తా. సరే కానీ అదేమిటి ఏం చూపిస్తున్నావు? ఇది మామూలు ఏనుగుగా సార్, కాళహస్తిలో ఉన్న మొగ ఏనుగు. దీనికి కంచిలో ఉన్న ఆడ ఏనుగుతో సంబంధం నేనే సెట్ చేశా. అంటే నువ్వు మనుషులకే కాకుండా జంతువులకు కూడా? నాకు జంతువులకు మనుషులకు పెద్ద తేడా. దాని కూడా మనకెందుకు కానీ కోటీశ్వరుడు సంబంధం ఏమన్నా ఏం చేసావు? తెచ్చాను సార్. కుర్రాడు సూపర్ ఎడ్యుకేషన్, సూపర్ ఫెలో, గొప్ప సంపద, ఒక్కడే కొడుకు. పెళ్లి కొడుకు ఎలా ఉన్నా పర్వాలేదే, పక్కింటి మా నాన్న కొడుకు కన్నా. మీ నాన్న కొడుకు ఏమిటి? మీ అన్నయ్యగా. వాడనేమిటి? రాంగ్ బ్లడ్. వాడు కూతురు తెచ్చే సంబంధం కన్నా గొప్ప తేవాలి. మీకు ఒక్క కన్ను పోయినా పక్కవాడికి 2 కళ్ళు పోవాలనుకునే మీ దాతృత్వం. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నాకు డైరెక్ట్ డెలివరీ కావాలి. అంటే పని మనిషికి పుట్టినవాడు పక్కింటోడికి పుట్టినవాడు కుదరదు. పుట్టకలో పర్ఫెక్షన్ ఉండాలి. డిఎన్ఏ రిపోర్ట్ తో సహా వస్తా. అది వస్తాను. ఉంటాను సార్. గేట్ నేను వేస్తానండి. సార్ సీమి ఏమయ్యా వెబ్సైట్ ఇక్కడ? ఓ మీరా? గేటు ముందు నుంచుంటే వాచ్మెన్ అనుకున్నాను. నమస్కారం సార్. వాట్ డూ యూ వాంట్? వాంట్ కాదురా, నా దగ్గర బోళ్ళంత డబ్బు గుంచి వాడికేమో ఐఏఎస్ అల్లుని, నాకేమో ఐఎస్ఐ అల్లుని తెద్దాం అనుకుంటున్నావా? అదంతా నిజమనుకుంటున్నారు సార్. మరి ఉత్తుత్రే దగ్గర రండి. వాడికే దిక్కుమాల సంబంధం తీసుకొచ్చి మీకు సూపర్ అల్లుడు తీసుకొస్తా. మాట తప్పావో నాలుగు కోస్తా. నాకెందుకు తెలుసు సార్ మీ సంగతి? ఎన్ని నారికలు కోశారు. మీరు నిశ్చింతగా ఉండండి. మీకు తెచ్చే సంబంధం చూసి మీ తమ్ముడు. కంట్రోల్ ఎవర్ థాంగ్. వాడు నా తమ్ముడు కాదు, మా నాన్న కొడుకు. సరే సార్, తొందరలో స్లిప్ అయ్యాను. కుళ్ళి ఎడుతాడు. దీనికి మాత్రం ఏం లోట్లేదు. తీసుకో. నాకు ముష్టివాడు అల్లుడుగా వచ్చినా పర్లేదు కానీ వాడికి మాత్రం కుష్టివాడు అల్లుడుగా రావాలి. నేను బాగుపడకపోయినా పర్లేదు కానీ ఎదుటివాడు నాశనం అయిపోవాలనుకునే మీ గొప్ప మనసుకి నమస్కారం చేస్తున్నా. ఇక నుంచి ఆ పనిలో ఉంటాను. వెళ్ళు.